హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. మన సబ్స్క్రైబర్ నుంచి ఒక కామెంట్ అయితే వచ్చిందండి, అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొంచెం లేట్ అయింది, ఏమీ అనుకోద్దు. కామెంట్ ఏంటి అనుకుంటున్నారా? మన సబ్స్క్రైబర్ కీర్తన గారు కామెంట్ చేశారండి, ఫ్రిడ్జ్ మీద కవర్కు కొంచెం పాత బట్టలతో ఎలా కుట్టాలో చెప్పండి అని చెప్పేసి. సో దానికోసమని ఈ వీడియో చేస్తున్నానండి. ఇది వచ్చేసి పాతదేనండి, కానీ గట్టిగా ఉంది. స్కూల్ యూనిఫామ్ అనమాట. ఇంకా వేసుకోవట్లేదు, కానీ క్లాత్ అయితే చాలా బాగుందనమాట. సో పాత క్లాత్తో చూపించమన్నారు కదా అని దీన్ని విప్పేసి దీంతో చూపిస్తున్నానండి. ఇవ్వండి, ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. అయితే ఫ్రిడ్జ్ మనకి ఈ పొడవు చూసుకోవాలి, ఈ వెడల్పు కూడా చూసుకోవాలి. అది నాకు ఈ పొడవు అయితే 20 వచ్చింది, ఈ వెడల్పు అయితే 24 వచ్చిందనమాట. 24కి ఈ పొడవు అయితే 24 వచ్చింది. 24కి ఇటు 7 ఇంచెస్ అటు 7 ఇంచెస్ ఇలా దిగుతుంది కదా ఫ్రిడ్జ్ మీద, ఇటువైపు ఇటువైపు అలా దిగేటట్టు 14 ఇంచులకి 14 ఇంచులని 24 ఇంచులకి కలపాలన్నమాట. కలిపితే 38 ఇంచులు అయితే వచ్చిందండి. ఇదిగో 38 ఇంచులు తీసుకున్నాను. ఇంకా ఈ పొడవు వచ్చేసి ట్వంటీ ఇంచులు అయితే వచ్చిందండి, అంటే 19.5 అలా వచ్చిందనమాట. అటు ఇటు మనకు కుట్టుపోను ఒక 2 ఇంచులు పెంచాను. 19 ఇంచులు అది, 2 ఇంచులు ఇది, 21 పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి ఇటు సైడు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇటు 7 ఇంచెస్, ఇంచెస్కి ఇలా ఒక మార్జిన్ అయితే గీసుకోండి. ఇలా ఇటు 7 ఇంచెస్ గీత కొట్టుకున్నాం కదా. ఇటు 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా గీసేసుకుందాం. మీకు అర్థమైందా? ఇది ఫ్రిడ్జ్ పైన ఉంటుంది, ఇటు ఇటు కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి పై ముక్క వేసుకుందాం. ఇంతే 7 ఇంచెస్తో నేను ముక్కలు తీసుకున్నాను. ఇదిగోండి, 7 ఇంచెస్కి ఈ విధంగా వేసుకుని ఇక్కడ మనకి కవర్స్ వచ్చేలా కుట్టుకుంటాం. ఇది పొడవు దీనంతా తీసుకుని వెడల్పు 7 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకుని ఈ విధంగా అయితే వేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో చూద్దాం. అయితే ఇది ఒక పీసే కాకుండా ఇలాంటి పీస్ ఇంకొకటి తీసుకుంటాను. ఇది డబల్ వేసుకుని ఇవైతే సింగిల్ వేసుకుందాం ఇలాగా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇంతే ముక్క ఇంకోటి కూడా తీసేసానండి. దీనికి పైపింగ్ ఇది వేసి కుడదాం అనుకుంటున్నాను. పదండి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ డబుల్ ముక్కల్ని కూడా ఇలాగా చుట్టూ అతికేసుకొద్దామండి. ఈ 2 ముక్కల్ని చుట్టూ అతికేద్దాం. ఇలా ఇప్పుడు డబల్ అతికేసుకున్నామండి. అతికేసుకున్న తర్వాత వీటికి పైపింగ్ వేసుకున్నప్పుడు వీటికి అటాచ్ చేద్దాం. ఫస్ట్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఇలా 1.5 ఇంచు పీస్ తీసుకోవాలండి.
ఇప్పుడు ఈ పీసులన్నీ అతికేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఎలా అతుక్కుందామో చూద్దాం. ఈ ముక్కకి ఇలా పైపింగ్ అతుక్కుందాం అండి. అది ఎలా అతుకుతున్నానో చూడండి. ఇలా కింద పెట్టి ముక్కని అటాచ్ చేయాలి. ఇలా అతికేసాం కదా, ఇప్పుడు దీన్ని తిప్పి ఇలా చిన్న ఫోల్డ్ చేసుకుని ఇలా దీని మీదకి ఈ విధంగా కుట్టుకుని రావాలి. ఇదే విధంగా ఇంకో ముక్క కూడా అతికేసుకుందాం. ఇదిగోండి ఇలా రెండింటిని కుట్టేసాం కదా పైపింగ్స్. ఇప్పుడు వీటిని మెయిన్ క్లాత్కి ఎలా అతకాలో చూపిస్తాను. మెయిన్ క్లాత్ ఇది కదా, ఇది సైడ్లకు వస్తుంది కదా, అది గమనించుకొని మీరు కుట్టుకోవాలి. ఈ సైడ్లకు వచ్చిన చోట ఈ విధంగా వేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎలా స్టిచ్ చేద్దామో చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుని సైడ్ ఫస్ట్ అతికేద్దాం. ఇప్పుడు ఈ పొడవుకి కూడా అతికేసుకుందాం. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా అతికేద్దాం. ఇదిగోండి ఇటు పక్క కూడా ఇలా అతికేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇలా కవర్స్లా రావాలంటే ఇది 3 కింద డివైడ్ చేసి నేను కవర్స్ కుట్టాలనుకుంటున్నాను. దానికోసమని కొలుచుకోవాలన్నమాట. ఇది 21 తీసుకున్నాం కదా, 3 ఏళ్ళు 21, అందుకని 7 చొప్పున 7 ఇంచుల చొప్పున ఒక మార్జిన్ పెట్టుకుని ఈ విధంగా మనం ఒక గీత అయితే గీసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా గీసేసుకుని మనం దాని మీదే కుట్టి వేసేసుకోవాలి. అప్పుడు కవర్స్ వస్తాయి. ఇప్పుడు ఇలా ఈ లైన్స్ మీద కుట్టేద్దాం. చూడండి ఇలా కవర్స్లా కుట్టేసుకున్నాం కదా. ఇలా మూడుగా డివైడ్ చేసి కుట్టుకున్నాం కదా. అటువైపుని కూడా ఆ విధంగానే కుట్టేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అతికేసుకున్నాం కదా, ఈ సైడ్ కూడా చుట్టూరా పైపింగ్ వేసుకొచ్చేద్దాం. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొచ్చేద్దాం. ఈ విధంగా 4 వైపులా కుట్టేసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది కదా కవర్ అయితే. ఇలా మనకి కవర్స్ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా వచ్చినాయి. ఇటువైపు కూడా మనం ఇలా కుట్లేసాం కదా. ఈ కలర్ క్లాత్ ఇలా వేసుకుంటే ఇంకా డిఫరెంట్గా లుక్ బాగుంటుంది. కానీ క్లాత్ సరిపోక నేను వేయలేదు. మీరైతే ఈ విధంగా ఇక్కడ పట్టీలు వేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి ఫ్రిడ్జ్ కవర్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.